सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति। सर्वेषां सत्त्वैर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् सुप्रभातमहे। ओम शांति शांति शांति। మన శరీరానికి ఆవరించున్న అర్ధభాగమైనటువంటి పార్వతీదేవికి హృదయాంతరాలలో నిక్షిప్తమై ఉన్న లక్ష్మీదేవికి నాలుకలో ఉన్న సరస్వతీదేవికి అందరికీ ప్రమాణాలు. మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్ అని మన జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఎప్పుడూ సర్వ మానవాళికి, ప్రపంచ మానవాళికి పిలుపునిచ్చి ఒక గొప్ప ఆధ్యాత్మిక ధ్యాన యోగ సాధనాభ్యాసాన్ని ఆయన మనకు అందించినాడు. దాంట్లో భాగంగా నాకు కొంత ఆయనతో పరిచయము, ఆయన నాకు ఎన్నో సమస్యల పరిష్కారము, ఎంతటినో మనిషి మానవత్వము, మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క శారీరక మానసిక బాధల్ని సైతం మరి పోగొట్టుకుంటే తప్ప మిగతా ఏ కార్యక్రమమును సాధించలేవు, నీ వల్ల కాదు అని ఆయన కంఠాపతంగా చెప్పినప్పుడు జరిగింది. దాంట్లో చెప్పి ఆయన నాకు ఈరోజు మనము మరి ఆయనను, ఆయన చెప్పిన గురువులను, సమస్త ఈ పిరమిడ్ యొక్క గొప్ప అఖండమైన శక్తిని గురించి ఆయన నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఆధ్యాత్మిక విజయములో మన పత్రి సారు జగద్గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఎన్నో ధ్యాన సభలలో మనకి ఎన్నో ప్రవచనాలు వినిపించినారు. ఎన్నో లక్షల ప్రవచనాలు మనకు వినిపించినా కూడా ఇవన్నీ మనకు అర్థం కావాలంటే, తెలియాలంటే ఒక్క ధ్యాన యోగ సాధనాభ్యాసంతో తన లోపలికి తను ఎవరైతే వెళ్తారో వాళ్లకు మాత్రమే అవగతమవుతుంది. అన్యదా శరణము నాస్తి అన్నాడు. ముందు తన లోపలికి తను ప్రయాణం చేయడానికి మనము ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే దానికి ఎవరిని తన మనసును తను తెలుసుకున్నప్పుడే సమస్తాన్ని తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన సమస్త ప్రపంచ మానవాళికి తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఆయన అద్భుతంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు బాగా ఆలోచించండి, గుర్తు పెట్టుకోండి. మళ్ళా ఇది మన జీవిత
గమ్యం, జీవనాధ్యాయ అభ్యాసం. ధ్యానము అంటే మన జీవితాన్ని మనం అభ్యాసం చేయాలి అని దాంట్లో భాగంగా ఆయన ఏం చెప్పినాడంటే, మనకు ప్రకృతి గురించి తెలుసు, కాలము గురించి తెలుసు, మనకు సంపద గురించి తెలుసును, డబ్బు గురించి విలువ తెలుసును. ఆ తర్వాత మనకి బంధం గురించి తెలుసు, బంధం గురించి తెలుసు, మనకు ప్రాణం గురించి తెలుసు, మనస్సు గురించి కూడా విలువ మనకి తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అక్కన పక్కన ఉన్న మనిషి యొక్క మనస్సును మాత్రము, వాళ్ళ విషయాల్ని మాత్రము అర్థం చేసుకునేదానికి వాళ్ళ కాలేదు అంటారు. ఎందుకు కాదు? ఎందుకు తెలిసిన మనిషికి మనం పక్కన మనిషిని మనము అర్థం చేసుకోలేము. ఎందుకు? మీకేమైనా తెలిసి ఉంటే చెప్తారా మాస్టర్? ఎదుటి మనిషిని మనం అర్థం చేసుకోలేము. ఎందుకు అర్థం చేసుకోలేము? మన ఇంట్లో ఉండే మనుషుల్ని మనం అర్థం చేసుకోలేము. మన ఇంటికి వచ్చిన కొత్తగా కోడల్ని మనం అర్థం చేసుకోలేం. మనం ఒక ఇంటికి పోయిన తర్వాత మన అత్త మామల్ని, మన బంధుత్వుల్ని, ఆడపడుచుని మనం అర్థం చేసుకోలేం. ఎందుకు? అక్కడే మన జీవితము వెనకలు ఎగిరిపోతుంది. ఆనందము, సంతోషము ఇవన్నీ మనం కోల్పోతున్నాం. ఎందుకు అంటే సాటి మనిషిని మనం అర్థం చేసుకోలేకపోవడం అనేది ఒక గొప్ప తప్పిదము అన్నాడు. ఎందుకు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఆయనకు సమాధానం చెప్పలేదు. ఏమో ఇది కఠినమే అనుకున్నాడు. ఆయన చాలా సులభంగా, సున్నితంగా దాన్ని విడమర్చి చెప్పుకోవడం జరిగింది. ఎందుకు అంటే జీవితంలో మనమల్ని మనం తెలుసుకోలేకపోవడం, మనమల్ని మనం చదువుకోలేకపోవడం, మనమల్ని మనం తెలుసుకోకుండా, మనమల్ని మనం చదువుకోకుండా ఎదుటి మనిషిని, పక్కన మనిషి యొక్క మనస్సును మనం తెలుసుకోవడం అసంభవం అన్నాడు. అది జరిగే పని కాదు. దాంట్లో ఇంకొక విషయం ఏమన్నాడంటే, నిన్ను నీవు ప్రేమించకుండా ఎదుటి మనిషిని ప్రేమించాలంటే అది జరిగే పని కాదు. అది చాలా క్లిష్టమైన సమస్య. కాబట్టి ముందు క్షమాగుణాన్ని గురించి నీకు తెలిసి ఉండాలి, తెలుసుకోవాలి అన్నాడు. క్షమాగుణం అనేది అనంత చైతన్య విశ్వము యొక్క శక్తితో కూడుకున్న ప్రాధాన్యత కలిగిన ఒక అనంతమైనటువంటి భాండాగారం అది. దాని గురించి తెలుసుకుంటేనే నీ జీవితంలో ఉన్న లోటుపాట్లను సర్దుకొని మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మన జీవితం ముందుకు ఎప్పటికీ గడవదు, పోదు అన్నాడు. దాని గురించి ఆయన ఏమన్నాడంటే, ధ్యాన యోగ అభ్యాసాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రతి దినము 2 పూటల అభ్యాసం చేస్తావో అప్పుడే నీకు దాని గురించి తెలుస్తుంది. ధ్యాన అభ్యాసం వల్లనే నీలోని ఆనందము, సంతోషము దాని గురించి అర్థమవుతుంది. ఎప్పుడైతే మనము ఆ అభ్యాసంలో ఉంటామో క్షమాగుణం అనేది ఒక బీజాన్ని అంకురించి అది మెల్లమెల్లగా వృద్ధి చెంది చల్లని నీడనిచ్చే ఒక కల్ప వృక్షంలా ఎదిగి విస్తరిస్తుంది. ఆ విస్తరించినప్పుడే మనము అందరినీ ప్రేమించి సమస్త ప్రజా మానవాళికి మనము న్యాయం చేసి ప్రేమ, దయ ఈ గుణాల్ని మనం పంచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనత కాదు అన్నాడు. దాంతో భాగంగా ఆయన ఇంకొక మాట చెప్పుకొని వచ్చినాడు. ఆయన ఏమన్నాడంటే, ఇన్ని తెలిస్తేనే మనకు మన జీవితము అన్నాడు. మరి మన జీవితంలో ఇంత అనారోగ్యము, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని వ్యవస్థలు మనకెందుకు కలుగుతున్నాయి అంటే
ఆయన ఒకటే మాట అన్నాడు, మన మన దగ్గర ఉన్న మనలో దగ్గర కలిసిమెలిసి ఉన్న మనిషిని, అక్కన పక్కన ఉన్న మనుషుల్ని క్షమించలేకపోకుండా వాళ్ళని ఏదో వేరే వ్యతిరేక భావనతో వాళ్ళ పైన మనము మన విధి లేని, సంబంధం లేని, మనకెందుకు లేని అని మనం ఎప్పుడైతే ఇదంతా ఈ భారాన్ని, వాళ్ళ విషయాల్ని మనము మన హృదయంలో మోస్తామో, మనం హృదయంలో వాళ్ళ బాధల్ని, వాళ్ళని మోసినంత కాలము, వాళ్ళని వ్యతిరేక భావన మన మనసులో మోసినంత కాలము, వాళ్ళని మన మనసు వాళ్ళ ఛాయల్ని మోస్తూనే ఉంటుంది. ఈ ఛాయ వల్ల ఏమవుతుందంటే, మనం దాన్ని ఎంత పోగొట్టుకోవాలనుకున్నా, మనం ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా, మనం ఎన్ని మందులు తీసుకున్నా, ఎంత సంఘటన చేసినా కానీ మనకెందుకు ఈ రోగాలు పోవడం లేదు, మన కష్టాలు పోవడం లేదు, మనం ఏదైతే అనుకున్నామో మన పనులు జరగకపోవడం లేదు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఛాయ మనల్ని ముందుకు పోనీయదు, అది పట్టి లాగుతానే ఉంటుంది ఎన్నికి. కాబట్టి మనం ఎప్పుడైతే మన మనిషిని, పక్కన ఉన్న మనిషిని, అక్కన పక్కన ఉన్న మనిషిని ఎప్పుడైతే ప్రేమించి దయా ప్రేమతో వాళ్ళు ఆదరించి దగ్గరికి తీస్తావో, అప్పుడే మనకు పట్టిన చీడ పీడలన్నీ వదిలిపోయి మన ఆరోగ్యము సక్రమంగా, మన కుటుంబంలో కష్టాలు ఇవన్నీ ఒకటొకటిగా జారి తప్పుకొని పోతాయి. ఎట్లా అంటే అది ఒకసారి ఉదాహరణంగా ఆయన పత్రిసారి ఒక ఉదాహరణ చెప్పినాడు. గౌతమ బుద్ధుడు ఒకసారి ఎత్తైన పర్వతములో ధ్యానం చేస్తూ కూర్చుని ఉంటాడు. తన ప్రసంగము నచ్చని పండితులు ఎట్టనగా ఆయన్ని లోయల దొబ్బయాలి అని చెప్పి పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని దొబ్బటానికి వెనకాల వస్తే, దొబ్బడానికి వచ్చిన మనిషి పట్టు తప్పి ఆ లోయలో పడిపోతాడు. పడిపోయి ఒక చెట్టును పట్టుకొని తన ప్రాణ భిక్ష కోసము గట్టిగా కేకలు వేస్తాడు రక్షణార్థమై. అప్పుడు బుద్ధుడు మేల్కుంటాడు. మేల్కొని లేచి చూస్తే ఆయన లోపల పడి ఉన్నాడు. ఆయన నవ్వి క్షమించి ఆదరణతో చెయ్యి ఇచ్చి ఆయన పైకి లేపి బయటికి పంపిస్తాడు సార్. అందుకయ్యాది ఎంత గొప్ప గుణం అని అంటే, క్షమాగుణానికి మనస్సుకు అంత దగ్గరి సంబంధం ఉంది. నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే చదువుతావో, నువ్వు ఎప్పుడైతే క్షమించుకుంటావో, అప్పుడే నీ మనస్సు నీ మాట వింటుంది. ఈ ఒక కాలము మనకి సహకరిస్తుంది, ప్రకృతి మనకి సహకరిస్తుంది, డబ్బు మనకు సహకరిస్తుంది, మన మనస్సే మనల్ని సహకరిస్తుంది. లేకపోతే మనం ఏమి అనుకున్నా కానీ మనం ముందుకు పోలేం. మనకి ఎన్ని బాధలు ఉన్నా మనస్సే కారణం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో అని చెప్పినాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ధ్యానము, యోగము, అభ్యాసంతో ఎప్పుడైతే మనము ఆ అనంత చైతన్య విశ్వాన్ని మనము శక్తి రూపంగా మనం ఉంచుకుంటామో, ఆ ఒక ధ్యాన శక్తి రాక్షసి చేత కూడా అన్ని పనులు చేస్తుంది అన్నాడు పత్రిసార్. అది ఉంది, దానికి అవుతుంది. కాబట్టి మనము ఈ యొక్క అభ్యాసం ద్వారా, ధ్యానాభ్యాసం ద్వారా క్షమాగుణాన్ని మనము అంటిపెట్టుకొని సమస్త మానవాళిని, మన ఇంట్లో ఉన్న మనుషుల్ని, మన పక్కన ఉన్న మనుషుల్ని ఏదో చిన్న గొప్ప తప్పులు జరిగినా కూడా క్షమించి వాళ్ళని దయా ప్రేమ కరుణతో ఆదరించి మన జీవితము 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు జరిగిపోతుంది. మనం ఎంతటి అనారోగ్యంగా ఉన్నవాడు క్యాన్సర్ కాకలే,
ఎప్పుడైతే నీ లోపల క్షమాగుణం ఉంది అనుకో, ఆ క్యాన్సర్ అనే రోగం కూడా తనకు తానుగా పక్కకి వెళ్ళిపోతుందంట. మాత్రం నువ్వు డబ్బు పెట్టాల్సిన పని లేదు. ధ్యాన శక్తితో ప్రేమ దయ అనే గుణం పెంచుకోనంటే మనకు. నేను ఎందుకు చెప్తానంటే ఇది నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. నేను ఒకప్పుడు కోపాన్ని, ఆవేశాన్ని నా మనసులో మోసి 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 కొన్ని ఏళ్ళు నేను పడిన బాధలు అంతింత కాదు. ఎప్పుడైతే నేను ఈ పిరమిడ్లకి ధ్యానంకి వచ్చినానో పత్రి సార్ నాకు ఇక్కడ ఒక్కటే మాట చెప్పినాడు, నువ్వు ఏం చేసేది కాదు, ఒక్క ధ్యానములో క్షమాగుణాన్ని మాత్రం ఒక్కటి సంపాదించుకో, నీకున్న 1,00,000 సమస్యలు, అనారోగ్యము ఇట్లా వెళ్ళిపోతాయన్నాడు నాకు ఇక్కడే ఇదే పిరమిడ్లో. అప్పటి నుంచి నేను ఎంత క్షమాగుణం అంటే, ఎంతమంది ఏమన్నా నా ఇంట్లో నా భార్యనే ఒక్కొక్కప్పుడు ఏమేమో నానా మాటలు మాట్లాడినా నేను మాత్రం ఆవేశాన్ని తెచ్చుకొని, కోపాన్ని తెచ్చుకొని, ఎందుకంటే దానివల్ల నేను నా జీవితాన్ని పోగొట్టుకున్నాను నేను. కాబట్టి మీరు ఆ పని చేయొద్దండి. ఇంట్లో గొప్పతనాన్ని మాత్రము, కమాండింగ్ మాత్రాన్ని చూసుకోవద్దు. ఎప్పుడు మన జీవితాన్ని మనము కరుకునేదానికి ప్రయత్నం చేయాలంటే నీ దగ్గర క్షమాగుణం ఉండాల. కాబట్టి ఇంట్లో ఎన్నో మన జీవితంలో మన ఇళ్లలో ఎన్నో సమస్యలు ఎవరి వల్లనో ఒకరి వల్ల వస్తూనే ఉంటాయి. కానీ వాటిని నువ్వు అంచుకోవాలను, అహాన్ని అంచేసుకొని దయా ప్రేమ అనే క్షమాగుణాన్ని పెంచుకున్నామంటే నీ జీవితం ఎంత ముందుకు పోతుందంటే అంత ముందుకు పోతుంది. పట్టుదల ఇక్కడ పనికిరాదు. నేను అట్లా పట్టుకొని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను మా కుటుంబాన్ని. తర్వాత నేను అన్ని సరి చేసుకున్నాక ఇప్పుడు నేను ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నేను దేన్ని కొన్ని చేసుకోను. నేను ధ్యానంలో తెలుసుకునేది ఇదే. నేను నా అనుభవంలో ఇక్కడ నాకు ఒక బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వచ్చిందంటే, నాకు ఆవేశము, కోపము ఒక ఇంట్లో మనుషుల వల్ల, దానివల్ల నాకు శరీరమే పాడు చేసుకున్నాను నేను. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను, ఇక్కడ 40 రోజులు నువ్వు ఇక్కడే ఉండవయ్యా, దాన్ని వదిలించుకో, ముందు ప్రేమ దయ అని పెంచి పోషించుకో అంటే, దాన్ని ఎప్పుడైతే నేను 40 రోజులు ఈ పిరమిడ్లో ఉండి నేను జయించినానో, దాంట్లో నాకున్న బ్రెయిన్ ట్యూమరు, అల్సరు, బెరి మొత్తం దాన్ని ఒంటి తలకాయ నొప్పి అయితే నేను 5 రోజులు అన్నం తింటా ఉండలేదు. అటువంటి వ్యాధి ఉండింది నాకు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్షమాగుణాన్ని ఎప్పుడైతే నేను అలవర్చుకున్నానో, ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు ప్రేమ అయిన కొడుకులు కానీ, భార్య, పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళ మీద ఎప్పుడైతే నేను ఏమో ఆనందంగా వాళ్ళని పోగొట్టుకున్నాను. నేను అన్నీ పోగొట్టుకున్నా. ఆర్థికంగా ఎంత వెనకబడిపోయినా అంటే డబ్బు కూడా నాకు సహకరించలేదు అప్పట్లో. ఇప్పుడు నేను అవన్నీ వదిలేసుకున్నాను. నాకు అన్ని కాలం సహకరిస్తుంది, డబ్బు సహకరిస్తుంది, బంధము సహకరిస్తుంది, నా మనసే నాకు సహకరిస్తుంది. నేను ఎంత తెలుసుకున్నాను. అహంకారం అనేది ఎప్పటికి పనికిరాదు. అహంకారాన్ని వదులుకోవాలా. నేను అనేది ఎక్కడున్నది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చూడండి, వినండి. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ద్వారక నుంచి హస్తినాపురానికి వస్తాడు. వచ్చి సత్యభామ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. సత్యభామ ఏం చేస్తుందంటే, ఏమండి, ఈ కాలంలో, ఈ యుగంలో నాకంటే అందగట్ట ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు, నేనే అని అంటే కృష్ణుడు నవ్వుతాడు ఊరికే. ఆ తర్వాత గండ పక్షి వేరు బంగారు పక్షి వచ్చి, నాకంటే గరుడు మహేశ్వరుడు, నాకంటే వేగంగా ఎవరన్నా ప్రయాణించగలరా, నాకంటే అంత శక్తివంతుడు ఎవడన్నా ఉన్నాడా అని కృష్ణుడిని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? నవ్వుతాడు ఊరికే, నవ్విపోతాడు. ఈ ఒక చక్రము
మన ఆయన దగ్గర ఉన్న దివ్య చక్రం వచ్చి నా అంత శక్తివంతుడు ఎవడన్నా ఉన్నాడా, నేను అనంతమైన శక్తివంతుడిని, నా అంత శక్తివంతుడు ఎవడన్నా ఉన్నాడా అడిగితే ఆయన దానికి సమాధానం చెప్పడు, గమ్మని ఉంటాడు. అన్నీ అయిన తర్వాత ఏం చేస్తాడంటే కృష్ణ భగవానుడు లోపలికి పోయి సత్యభామకి చెప్తాడు, నువ్వు మహారాణి లెక్క తయారు కావా అని చెప్పి ఆయన ఆ మందిరంలో, ఆ రాజమందిరంలో కూర్చుంటాడు. ఈ సుదర్శన చక్రాన్ని ఏం చెప్తాడంటే, నువ్వు గేటు దగ్గర కాపలా ఉండు, ఎంతటి వాడు వచ్చినా లోపలికి వదలొద్దు అని ఆయనకి చెప్తాడు. ఆ తర్వాత గరుత్మంతుడిని పిలిచి చెప్తాడు, హిమాలయాలలో ఒక వానరము ధ్యానం చేస్తా కూర్చొని ఉన్నది, వానరుడు ధ్యానం చేస్తా కూర్చున్నది. అక్కడి దగ్గరకు పోయి నీ రాముడు రామావతారంలో ఉన్న రాముడు కృష్ణావతారంలో ఇప్పుడు కృష్ణ దాంట్లో ఉన్నాడు, నువ్వు నిన్ను అర్జెంటుగా పిలిచినాడు, తొందరగా పిలిచినాడు, వెళ్ళిపో అన్నాను అంటాడు. అప్పుడు ఆయన హిమాలయాల నుంచి మరి సత్యభామ ఉన్న ద్వారకెక్కి రావాల. ఈయన ఎప్పుడు పోతాలే పోలేలే అనుకున్నాడు గరుత్మంతుడు. ఆ మాట వినడమే ఆలస్యము. మరి ఆంజనేయుడు గరుత్మంతుడు కంటే 1000 రెట్లు వేగంగా ప్రయాణించి ఒక్క క్షణంలో వచ్చి ఆ ద్వారకా వాకిట్లో నిలబడతాడు. గరుత్మంతుడు ఆశ్చర్యపోతాడు. నేనే అనుకుంటే నాకంటే వేగంగా ఈయన రెక్కలు లేకుండా కూడా పరిగెత్తి వచ్చేసినాడు. వస్తుండగానే వాకిట్లో సుదర్శన చక్రం ఉండదు, లోపలికి పోనీదు. కృష్ణ భగవానుడు నిన్ను లోపలికి ఎవరిని రానియదు అన్నాడు. నువ్వు నన్ను మించి నువ్వు పోలేవు లోపలికి ఉంటాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, ఓహో అట్లనా, నీతో మొదలుపెట్టి యుద్ధం చేసుకుంటుంటే నేను శ్రీకృష్ణ రాముని అవతారంలో ఉన్న కృష్ణుడిని నేను దర్శించలేను, కాబట్టి ఇంత యుద్ధం పనికిరాదని చెప్పి ఆకాశానికి భూమికి ఆయన ఏకన్నయి ఆ సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు. మింగేసి సయ్య లోపల పోయి కృష్ణ భగవాన్ దగ్గర నిలబడతాడు. నిలబడి దండ పెట్టుకుంటే రామావతారంలో చూసి అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, నువ్వు వాకిట్గాడు నిన్ను ఎవరిని రాని అడ్డగించలేదా నిన్నంటే, ఏదో ఒక చిన్న చక్రం అడ్డగించింది, అది సుదర్శన చక్రం, అయితే దాంతో యుద్ధం అనవసరం, యుద్ధం చేసుకుంటుంటే నేను దర్శించుకోలేను, కాబట్టి దాన్ని మింగేసినాను, అది నా కడుపులో ఉండాలి అని అంటాడు. ఇప్పుడు ఆయన పక్కన సత్యభామ నిలబడుకొని ఉంటుంది. ఆమె కదా బాగా రాణిలకు అవతారమే అని. అప్పుడు ఈ హనుమంతుడు ఆంజనేయుడు ఏమంటాడు అంటే, స్వామి నా తల్లి సీత ఎక్కడా, ఇది ఈయమ ఎవరు దాసి నీ పక్కలో పెట్టుకొని ఉన్నాయి, దాసి ఎవరు అని అంటాడు. అంటానే శ్రీకృష్ణుడు నవ్వుతాడు. నవ్వి చూడు, ముగ్గురు అహంకారం, గరుత్మంతుడు, ఆ సుదర్శన చక్రము, సత్యభామ, ముగ్గురి అహంకారాన్ని ఒక్క హనుమంతుని చేతనే వాళ్ళకి జ్ఞానోదయం చేశాడు. అంతటి మహాశక్తి మన ప్రతిసారి మనకి ఇక్కడ హనుమాన్ దీనికి ఎందుకు ఈ పేరు పెట్టినాడంటే, అందరి అహంకారాన్ని తొలగించగలంత శక్తి పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది దీన్ని నామకరణం చేసి ఇంత బాగా చేశాను. కాబట్టి నాకు ఆ అహంకారము ఉన్న అహంకారాన్ని ఈ పిరమిడ్లో నేను తొలగించుకొని నా జీవితాన్ని నేను శుద్ధం చేసుకున్నాను నన్ను నేను. కాబట్టి ప్రతిసారి సన్న వ్యక్తి కాదు ఆయన, మహానుభావుడు. ఆయన మనకి ఇంత అందించినాడు. ధన్యవాదాలు.